ఈ వాక్యం నా హృదయంలో మెదులుతా ఉంది. నేను పడుకునేటప్పుడు, నేను పని చేసుకునేటప్పుడు, పిండముగా ఉండగానే నేను నిన్ను గుర్తెరిగాను అనే వాక్యంతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే నేను దాన్ని వెనకేసా. ఎందుకు అనంటే ఇది క్రిస్మస్ సీజను. నేను ఎప్పుడు కూడా చర్చిలో ఇప్పటి వరకు ఎప్పుడు వాక్యం చెప్పినా కూడా నా సొంతగా నేను ఎప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పలే. నేను నాతో దేవుడు ఏదైతే మాట్లాడతాడో, నాకు ఏదైతే తలంపులు వచ్చి నా హృదయానికి నా మాటలు ఏదైతే వస్తాయో వాటిని అర్ధరాత్రి లేసి కూర్చొని కూడా ధ్యానించే రోజులు ఉన్నాయి. నాకు మెలుకు వస్తే లేచి కూర్చొని ఆ వాక్యాలు నా హృదయంలోకి వస్తే అప్పటికప్పుడే వాటిని ధ్యానించి నాకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ నేను పడుకున్న రోజులు ఉన్నాయి. అట్లా ధ్యానించి ఆ మెసేజ్ తయారు చేసుకొని మందిరంలో చెప్తా, ఎక్కడన్నా నేను వెళ్ళిన దగ్గర చెప్తా వచ్చాను. అయితే నేను అట్లా అనుకుంటున్నా, నా కోసం మాట్లాడుతున్నాడు దేవుడు అనుకోలే విషయాన్ని. పిండముగా నేను ఉన్నప్పుడే నేను గుర్తించానని ఇప్పుడు 139 కీర్తనలు చదువుకున్నాను. ఈ లేఖనం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతుంటే అది శుక్రవారం ఎప్పుడైనా పాస్టర్ అవకాశం ఇస్తే చెప్పాలి, కానీ దాని తర్వాత ధ్యానించుకుంటా. నేను ముందు క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇప్పుడు ఏ లేఖనాలతో మాట్లాడతావయ్యా అని అట్లా దేవుడిని అడుగుతా, అట్లా ధ్యానించుకుంటాము. అయితే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నేను బాప్తిస్మం 1999లో 2000 సంవత్సరం కంప్లీట్ కాకుండా మా అక్క వాళ్ళు హైదరాబాద్ మా పెద్దక్క వాళ్ళు మినిమూర్లో మీటింగ్స్ పెట్టించారు. దేవుని పేరట గొప్ప కార్యాలు చేయాలన్న వాగ్దానం మా బావకు ఆ సంవత్సరం ఉంటే నేనేం కార్యాలు చేయలేదని మా బావ మీటింగ్స్ పెట్టించాడు 3 days మినిమూర్. మా అమ్మమ్మ వాళ్ళు పెట్టిస్తే 1999 డిసెంబర్ 12వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నాను. బాప్తిస్మం తీసుకోవడానికి కూడా 7 రోజుల ముందుగా 7 రోజులు ఉపవాసం ఉండడం అనేది కొత్త అనుభవం. నాకు అప్పుడు దాకా అనుభవం లేదు. కానీ నేను అన్నిటికీ ఒప్పుకొని అప్పుడు అనుకున్నా, చిన్నదాన్ని నాకు వయసులో, నేను అంత జ్ఞానం లేదు, బైబిల్ పరిజ్ఞానం నాకేం లేదు. అప్పుడు లేనప్పుడు అనుకున్నా దేవుని కొరకు నేను స్థిరంగా నిలబడాలి, గట్టిగా నిలబడాలని నేను బాప్తిస్మం తీసుకోవడానికి 7 రోజులు ఉపవాసం ఉండి నిఖిల్ పాలు తాగుతున్నాడు ఆ టైంలో. అయితే నిఖిల్ పాలు తగ్గుతాయని కూడా నాకు ఆలోచన రాలా. 7 రోజులు ఉపవాసం ఉండి కూడా పాలు ఇచ్చేవారు. పాలిచ్చి ఉపవాసం ఉండి నేను బాప్తిస్మం తీసుకున్నాను 7 రోజులు. బాప్తిస్మం తీసుకుంటే అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తిలను నా కృప నేను విడిచిపోతాను వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానం పట్టుకొని బాప్తిస్మం తీసుకున్నాను. అయితే తీసుకున్నప్పుడు పాస్టర్ గారు ఏం చెప్పారంటే, బల్లిచ్చేటప్పుడు కొద్దిగా ఆరాధన జరుగుతుంది కదా, నాతో పాటు బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, కేజీ శామ్యూల్ పాస్టర్ గారు లేరు, చనిపోయారు. ఆయన ఏం చెప్పారంటే, జామాల చెట్టుని జ్ఞాపకం పెట్టుకోండి. జామాల చెట్టు ఎంత పైకి వెళ్తుందో అంత వేర్లు భూమిలోకి వెళ్తాయి. అనేక గాళ్ళు తుఫాన్లు వచ్చినా అది వంగుతుంది తప్ప ఇరిగిపోదు. చెట్టు విరిగిపోదు, వంగొచ్చు ఒకసారి మనకు వచ్చే శోధనలకి, కానీ మళ్ళీ తిరిగి లేవాల. అలా వంగి స్థితిలో ఉండకూడదు, మళ్ళీ తిరిగి లేవాల అనేది ఆ మాట నా హృదయంలో నాటుకుంది. నేను కొన్నిసార్లు అయితే బాప్తిస్మం తీసుకొని నేను అంత స్థిరంగా నిలబడాలనుకున్నాను, అంత పడిపోయా. కానీ పడిపోయిన ప్రతిసారి ఆ మాట జ్ఞాపకం చేసుకుని నేను అనుకునేదాన్ని, నేను పడకూడదు, నేను మళ్ళీ లేయాలా, దేవుని ప్రేమలో మళ్ళీ లేయాలని, మళ్ళీ దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చేదాన్ని. అనేక సార్లు పడేదాన్ని, లేస్తుండేదాన్ని, పడదాన్ని లేవడం, ఇదే నా పరిస్థితి. అయితే దేవుని సేవ పరిచయం చేయాలనేది నాకు తెలియదు. పిలుపు ఎలా వచ్చిందంటే, నాకు చెవు ఆపరేషన్ అయింది. అదే టైం గుర్తులేదు, మర్చిపోయాను. చెవు ఆపరేషన్ అయినప్పుడు పడుకోను, తలకు పెద్ద కట్టు, సుజాత కూడా గుర్తుంది, పెద్ద కట్టు కట్టుకొని పడుకోను ఉంటే ఆ ఊళ్ళో రేషన్ షాప్కి పని మీద మా అమ్మోళ్ళ చుట్టాలు ఆయన దాసమన్న, ఆయన బాగా దేవుళ్ళలోకి వచ్చాడు, బాగా పరిచర్యకి వచ్చి బాగా మంచి సేవకుడుగా ఉన్నాడు. ఆయన రేషన్ కార్డు పని మీద వచ్చి ఆయనకి టైం ఉంది, ఇంకా మధ్యాహ్నం వరకు రమ్మన్నారంట. ఆ టైంలో ఖాళీగా ఎందుకు ఉండాలని నా దగ్గరికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, నేను పడుకొని ఉంటే, అమ్మ నువ్వు పడుకోన్నా, నేనేం ఇబ్బంది పెట్టను, నేను ఖాళీగా ఉండడం ఎందుకని ప్రార్థన చేసుకోవడానికి నాకు ఎక్కడ చోటు లేక నీ దగ్గరికి వచ్చాను, ప్రార్థన చేసుకుంటా, నువ్వు పడుకో అన్నాను. అలాగే మామ చేసుకో అన్న. కాళ్ళు చేతులు కట్టుకున్నాడు, మోకరించి సాపేసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే నాకు పడుకుంటే మనసు ఒకలా. సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, నేనేమో పడుకున్నా. ఏం కాదు, లేచి నెమ్మదిగా పోయి తల పెద్ద కట్టున్నా, నెమ్మదిగా లేచి కూర్చున్నామని పోయి ఆయన పక్కన కూర్చొని మోకరించి నేను కూడా ఆయనతో ఎక్కిపిస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నేను ఒకదాన్ని ఉన్నా ఇంట్లో. పిల్లలు అప్పుడు చాలా చిన్న పిల్లలు. అయితే నేను మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాను. ఆయన ప్రార్థనలు ఆపి లేచి అన్నాడు, అమ్మా దేవుని దగ్గర ఏమన్నా మొక్కుబడి చేసుకున్నావా, దేవుడు నాకు తెలియజేస్తున్నాను, ఏదో మొక్కుబడి చేసుకున్నావు, చెల్లించాల్సిన మొక్కుబడి ఏదో ఆగిపోయింది నీ దగ్గర అని. నేను చాలా జ్ఞాపకం చేసుకుని నేనేం మొక్కుబడి చేసుకోవాలి. ఎప్పుడన్నా అనుకుంటే కూడా ఏమన్నా కానుక ఇవ్వాలనుకుంటే నేను అప్పుడే ఇచ్చేస్తాను. ఎందుకంటే నాకు భయం, నేను దేవుని దగ్గర అబద్ధికురాలను అవుతానేమో, దేవుని దగ్గర దొంగిలించిన దాన్ని అవుతానేమో అని నేను ఏమైనా ఒప్పుకుంటే నిమిషంలో చేసేసేదాకా నాకు మనసు అవ్వదు. అయితే నేను అట్లా ఎప్పుడు నేను అనుకోలేదే, నేనేం అనుకోలేదు అని అంటే, లేదమ్మా ఏదో జ్ఞాపకం చేసుకుని అని మళ్ళీ ప్రార్థన చేశాను.
మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. ఏమో ఇప్పుడు మొక్కుబడి చేసుకున్నానబ్బా, ఎక్కడన్నా అనుకున్నానా, అనుకుని నేను ఇవ్వలేకపోయాను అని నేను ఎంతసేపు కానుకల విషయం ఆలోచిస్తున్నాను నా మనసులో. అంటే నేను అదే కదా మనం ఇచ్చేదని అది ఆలోచిస్తున్నాను. ఎవరికన్నా ఒప్పుకొని ఇవ్వలేకపోయానా అని అది ఆలోచించుకుంటా ఉన్నా. కానీ ఏం జ్ఞాపకం రావాలి. మళ్ళీ కళ్ళు తెరిచినాక ఏమ్మ జ్ఞాపకం వచ్చిందా అని అడిగారు. ఏం రాలేదు మామ నాకు అని అన్నా. అంటే మళ్ళీ మూడోసారి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు నాకు మళ్ళీ అప్పుడు నాకేమనిపిస్తుందంటే, నేను అనుకున్నాను కానీ మొక్కుబడిగా కాదు. ఏమని అనుకున్నా, మా పెద్దక్కను చూసి మా సుశీలక్కని నేను ఎప్పుడు ఏమనుకునేదాన్ని అంటే, ఎంత పని ఉంది, ఎంత బాధ్యత, 3 పిల్లల్ని, భర్తను ఆఫీస్కి పంపాలా, పిల్లల్ని స్కూల్కి పంపాలా, అన్ని పనులు చేసుకుంటుంటుంది. మరి పరిగెత్తి పరిచర్కి పోతూ ఉంటుంది. ఈలాగా నేను ఎప్పుడు ఉంటా అనుకునేదాన్ని నా మనసు. ఈలాగా నేను ఎందుకున్నా, వేస్ట్గా ఉన్నా ఇంట్లో ఖాళీగా, నాకేం పని లేదు. అప్పటికి మా ఆయన కూడా లేరు. ఒక్కదాన్నే, పిల్లలిద్దరు బయటకు వెళ్తే సాయంత్రం దాకా ఖాళీ నా బతుకు. కానీ నేనేం పని చేయలేకపోతున్నా, ఎందుకు వేస్ట్గా బతుకుతున్నా, మా అక్క చూడు ఎంత ధన్యత మా అక్కకి మా దేవుడిచ్చాడని మనసులో ఆలోచించుకునేదాన్ని. ఆలోచించుకుంటా ఉంటే ఆ మాట ఆయన చెప్పి మూడోసారి ప్రార్థన చేసినప్పుడు నాకు అది తలంపు వచ్చింది. తలంపు వచ్చి నేనన్నా, మామ నేనైతే మొక్కుబడి కాదు అనుకున్నా మనసులో. ఇట్లా మా అక్కలాగుంటే బాగుండు అనుకున్నాను. మా అక్క సుశీలక్క ఆయన బాగా తెలుసు. సుశీలక్క ఇట్లా పరిచర్యలో ఉంది, అక్కను చూసినప్పుడు ఇట్లా ఫీల్ అయ్యాను. కానీ నేను పరిచర్య చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు అని అంటే, మళ్ళీ మోకరించి ప్రార్థన చేద్దాం అన్నట్టు ఆయన ఆయన మళ్ళీ ప్రార్థన చేసి, ప్రార్థన అయిపోయాక నాకు వేసి చెప్పాడు, దేవుడు నేను సేవకు పిలుస్తున్నాడు, దేవుడు నేను పరిచర్యకు పిలుస్తున్నాడు. మేరీ, నువ్వు అనుకున్నావు చూడు హృదయంలో నేనేం చేయలేకపోతున్నాను, మా అక్కింత బాగా చేస్తున్నాను, నేను చేయలేకపోతున్నాను అనుకున్నావే, అదే దేవుడు ఖాయం చేశాడు. కాబట్టి నువ్వు దేవుడు పరిచర్యకి రానిపించాడు. పిలిచినప్పుడు నేను భలే భయపడిపోయాను.